పక్కలో భల్లెమయ్యెదలోనెదిగే మన సోదరి. అక్కడ నవతమ్మ, ఇక్కడ తల్లులు అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఝాన్సీ లక్ష్మీలా బాయిలాగా, ఆ తల్లిలాగా రాణి ఝాన్సీలాగా, రాణి దుర్గమ్మలాగా, కిట్టూరు రాణి చెన్నమ్మలాగా ఆ విధంగా పక్కలో బల్లెమైపోయి ఆ విధంగా చీల్చి చిండాడినట్టుగా ఆది పరాశక్తులు తల్లులందరూ కూడా. కాబట్టి మన యొక్క ఋషులు మునులు అందరూ కూడా ఏమి చెప్పారు? మాతృదేవోభవ, ఏడుకొండలవాడ దేవోభవ, ఓం నమ శివాయ శివాన్ దేవోభవ, కొండగట్టు ఆంజనేయ స్వామి దేవోభవ అని చెప్పలే. మన ఋషులు మునులు రాబోయే తరాలకి కొన్ని సిస్టమ్స్ని, కొన్ని విధి విధానాలని మనకి పరిచయం చేసినటువంటి మనకు కనబడుతుంది మనకు వేదాలు ఉపనిషత్తులు కూడా. ఇవాళ మనం చూసినట్లయితే ఇప్పటిదాకా మనకు స్వామీజీ యొక్క నవతమ్మ యొక్క ఉపన్యాసం విన్నాం మనం. తల్లులు మాతృమూర్తులు మన యొక్క పెద్దలు ఏమని చెప్పారు? భూతల్లికి ఉన్న సహనం మన తల్లుల్లో ఉంటుంది, భూతల్లికి ఉన్న సహనము మన తల్లిలో ఉంటుంది. కాబట్టి ఆ ముగ్గురమ్మల యొక్క అంశ తీసుకొని జన్మించింది కాబట్టి 6-9 మాసాల పిల్లల్ని కడుపులో ఆ విధంగా గర్భము దాల్చి 9 మాసాల కష్టాన్ని నరకాన్ని అనుభవించి మనకి జన్మనిచ్చిన తల్లి కాబట్టి ఋషులు మునులు మాతృదేవోభవ అన్నారు. దేవుడి ఏ దేవుడి పేరు చెప్పలే. జన్మకు కారణమైన తండ్రిని పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఇవాళ మన తల్లులకి పిల్లలు అడుగుతున్నాను, మన అమ్మలకి సెలవు ఉన్నదా? హాలిడే, సాటర్డే, సండే, సమ్మర్ వెకేషన్, సంక్రాంతి, దసరా, క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయా మన అమ్మలకి తల్లులకి? ఉన్నాయి. గట్టి చెప్పండి. లేదా? ఉందా? మనకున్నదా? మనకు సెలవులు ఉన్నాయా? నాన్నలకు ఉన్నాయా? నాన్నలకు లేవా? ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సెకండ్ సాటర్డే, సండే, వీకెండ్స్, రకరకాల పండుగల సందర్భంగా నాన్నకి లేదా? తాతయ్యకి లేదా? సెలవులు ఉన్నాయి. సెలవులు అనుభవించాం మనం. కానీ మన తల్లులు, మన ఆడపడుచులు, సోదరీమణులు ఎవరు కూడా, ఏ తల్లికి కూడా సెలవు లేదు, ఉద్యోగస్తులు తప్పిస్తే. ఆడపడుచులని అమ్మ అని పలికే దేశం 200 దేశాల్లో కేవలం భారతదేశంలో మాత్రమే ఉంది. 198 దేశాలలో ఇవాళ భూమండలం మీద, ప్రపంచంలో వరల్డ్ మ్యాప్లో 198 దేశాలుంటే 197 దేశాల్లో ఏ దేశంలో కూడా ఆడవాళ్ళని మాతృమూర్తిగా, దేవతామూర్తిగా, రాణులుగా, దుర్గలుగా, ముగ్గురమ్మల యొక్క అంశగా, దేవతగా పూజించే దేశం ప్రపంచంలో ఏ దేశం కూడా లేదు. కేవలం నా మాతృభూమి మాత్రమే, నా కర్మభూమి, వేదభూమి, తపోభూమి మాత్రమే ఈ భారతదేశంలో మాత్రమే తల్లులని ఆ విధంగా అమ్మగా పిలిచే దేశం. భిక్షగత్తె కూడా భిక్షాందేహి అని అడగడానికి ఇంటి ముందుకు వస్తే ఉండమ్మా, రాగమ్మా, కొద్దిసేపు కూర్చోమ్మా, కొద్దిసేపు నిలబడమ్మా, భిక్షగత్తెను కూడా అమ్మ అని సంబోధించే దేశము నాది అని గర్వపడాలి మనందరూ. కోట్ల సంవత్సరాలుగా ఈ మానవ మనుగడ జీవితం సాగించడం కోసము కోట్ల సంవత్సరాలుగా మనిషికి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడుచుకోవద్దు అని తెలిపిన ఋషిమునులు మన దేశాన్ని నడిపించారు. ఇవాళ స్వామి వివేకానంద అమెరికా వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అమెరికా వెళ్ళి అక్కడ 500 సంవత్సరాల తర్వాత, 500 ఏళ్ళు అయిపోయింది మా అమెరికా దేశము జన్మించి పుట్టి. అంత క్రితము అమెరికా అనే దేశము, ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేటువంటి దేశము ఈ భూమండలం మీద ప్రపంచ పటములో యుఎస్ఏ అనే దేశం లేదు. మరి ఎవరున్నారండి అక్కడ? ఎవరున్నారండి? రెడ్ ఇండియన్స్ అనేటువంటి జాతి బతికింది అక్కడ. రెడ్ ఇండియన్స్ అనేటువంటి జాతిని సమూలంగా నాశనము చేసి పైన చెట్లకి కాళ్ళని కట్టి కింద మంటలు పెట్టి ఆ విధంగా చర్మాన్ని వలిసేసి ఆ విధంగా క్రూసైడ్ల పేరుతో, యుద్ధాల పేరుతో లక్షల కోట్ల మందిని క్రైస్తవులుగా మార్చి ఆ దేశాన్ని ఏర్పాటు చేశారు. యూరప్ ఖండము నుంచి ఒక్కొక్క దేశం నుంచి వచ్చి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంగా ఏర్పడ్డది అని ప్రపంచంలో ఉన్న మతాల పెద్దలందరినీ కూడా, ముల్లా మౌల్వీలందరినీ కూడా, రెవరెండమ్స్ అన్ని కూడా, స్వామీజీలందరినీ కూడా, సాధు సంతులందరినీ కూడా ఆ దేశానికి రమ్మన్నారు. ఎందుకోసం రమ్మన్నారు? మా మతం మాత్రమే, నా యేసు మతం మాత్రమే, నా క్రైస్తవుడు మాత్రమే, నా యేసు ప్రభు మాత్రమే, నా బైబిల్ మాత్రమే గొప్పదని పలికించడానికి, ఒప్పించడానికి ఆ విధంగా వరల్డ్ రిలీజియస్ పార్లమెంట్, ప్రపంచ మత మహాసభల్ని అమెరికా చికాగో నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి వివేకానంద వెళ్ళాడు.
అక్కడ వెళ్తున్న సమయంలో బయట యువకులు నిలబడ్డారు. స్వామీజీలాగా కాషాయ వస్త్రాలు కట్టుకొని, నెత్తికి రుమాలు కట్టుకొని చెప్పులు వేసుకొని లోపలికి సభలోకి వెళ్తున్నాడు. క్రైస్తవుల గడ్డ మీద 7,500 మంది మత ప్రచారకులు, వివిధ దేశాల నుంచి వచ్చిన మత ప్రచారకులందరూ కూడా అక్కడ ఉండగా ఆ సభలోకి అడుగు పెడుతున్నాడు. యువకులందరూ కూడా ఈ పిచ్చోడు ఏం మాట్లాడతాడురా, చెప్పులు వేసుకున్నాడు, కాషాయ గుడ్డలు కట్టుకున్నాడు, నెత్తికి రుమాలు కట్టుకొని పోతున్నాడు, ఈయనే మాట్లాడతాడురా అని ఆ విధంగా హేళన చేశారు. స్వామీజీ లోపలికి వెళ్ళాడు. ఏం మాట్లాడో మనకు తెలుసు. అప్పుడు చెప్పాడు, తన పరిచయం చేసుకున్నాడు. చిమకు చెక్కరేసేటోన్ని, పముగు పాలు పోసేటోన్ని, నా తల్లులు, నా బిడ్డలు, నా యొక్క తోటి సోదరులందరూ కూడా, తోటి సోదరి మనులందరూ కూడా, ఆ తల్లులందరూ కూడా నా నాగుల పంచమి, నాగుల చెవితి నాడు నా దేశములో నాగు పాముకి ఆ విధంగా నాగ దేవతగా, నాగరాజుగా పాలతో పాటు గుడ్డు వేసి ఆ విధంగా పూజించే జాతి, అలాంటి దేశం నుంచి నేను వచ్చానని స్వామి వివేకానంద నిండు సభలో చెప్పాడు. చిమకు చెక్కరేసేటోన్ని, పముగు పాలు పోసేటోన్ని, చెట్టు పుట్టకు మొక్కేటోన్ని, రాయి రెప్పకు మొక్కేటోన్ని, మనిషిని ప్రేమించే గుణం నాకు ఉందిరా, బాంబులు పెట్టేటి గుణం నీకు ఉందిరా అని ఆ నిండు సభలో చెప్పాడు. 100 సంవత్సరాల క్రితం ఈ దేశములో భారత మాతకి జై, వందే మాతరం, నేను హిందువును అని పలకడానికి, అని చెప్పడానికి, అని ధైర్యంగా బజారులో వచ్చి నేను హిందువుని అని చెప్పే ధైర్యము లేని సమాజాన్ని చూశాడు డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్, RSS సంస్థాపకులు. బాల్య వయసులో మిఠాయి ఇచ్చారు. విక్టోరియా రాణి జన్మదినోత్సవ సందర్భంగా మిఠాయిని పారేశాడు. స్నేహితులు అడిగారు, అన్నయ్యలు అడిగారు, ఎందుకు పడేశారా, నీకు ఇంకొక 2వ మిఠాయి లభించలేదా, స్వీట్ లభించలేదా అని. నాకు ఎందుకు లభించలేదు, విదేశీ పరిపాలన చేస్తూ 200 ఏళ్ళుగా నా దేశాన్ని పరిపాలిస్తున్న ఈ యొక్క మనందరినీ కూడా బానిసలుగా మార్చిన దేవాలయాల్ని కూలగొట్టి, నా యొక్క దేవతామూర్తుల యొక్క విగ్రహాన్ని పగలగొట్టి, నా రామాయణ మహాభారత ఉపనిషత్తులందరినీ వేదాలన్నిటి కూడా తగలబెట్టి, నా తల్లుల పైన అత్యాచారం చేసి, నా తోటి సమాజాన్ని నరికి ఆ విధంగా క్రైస్తవాన్ని రుద్దడం కోసం పనిచేస్తున్న ఈ బ్రిటిష్ వాళ్ళని ఉక్కు సంకెళ్లతో పెంచడం కోసమే, భారత మాతకు పట్టినట్టుగా బానిసత్వాన్ని ఈ విధంగా తుదముట్టించడం కోసమే, బానిసత్వాన్ని దూరం చేయడం కోసమే ఈ ఎలాంటి యొక్క ఉక్కు సంకెళ్లతో నా భారత మాతని బంధించిన నాయకురాలి, బ్రిటిష్ యొక్క నాయకురాలి విక్టోరియా రాణి జన్మదినోత్సవాన్ని నా గడ్డ మీద, నా మాతృభూమిలో, నా కర్మభూమిలో, నా తపోభూమిలో నేను జరుపుకోనని బాల్య వయసులో చెప్పిన డాక్టర్ కేశవరావు బలిరామ్ పంత్ హెడ్గేవార్. అందుకే ఆ జన్మ దేశభక్తుడు అని చెప్పేసి ఆయనకు పేరు వచ్చింది. నెహ్రూ అన్నాడు, నేను హిందువుని కాదు, ఐఎమ్ యాక్సిడెంటల్లీ, నేను ఈ విధంగా దురదృష్టవశాత్తు ఈ దేశంలో పుట్టాను, దురదృష్టవశాత్తు ఇక్కడ హిందువుగా నన్ను పిలుస్తున్నారు, కానీ నేను హిందువుని కాదు, హిందువుగా పిలవక నేను గాడిదానండి అన్నాడు మొట్టమొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ. తెలుసు, ఈ మధ్యన వీడియోలు వస్తున్నాయి. ఈ సభ ప్రాంగణంలో నాకు ఇచ్చిన అంశం పూర్తి కావాలి కాబట్టి అంత లోపలికి వెళ్ళండి. కానీ USSR, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా, ఇక్కడ తల్లులు, పిల్లలు, యువకులు అందరూ కూడా కూర్చున్నారు కాబట్టి మన చరిత్ర తెలుసుకోవాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా అనేటువంటి దేశము మన భారతదేశం లాగా ఖండితమైపోయింది. గోర్బచేవ్ వచ్చిన తర్వాత గ్లాస్నోస్ట్ అండ్ పెరెస్ట్రాయికా అనేటువంటి స్వేచ్ఛ తీసుకొచ్చిన తర్వాత ముక్కలుగా కాబడ్డది మహమ్మదీయుల, ముస్లింల కారణంగా ఆ రష్యా దేశము ముక్కలైపోయింది. ఆ రష్యాని, అఖండ దేశాన్ని పరిపాలించిన స్టాలిన్ అనేటువంటి వాడి కూతురు శ్వేత్లానా అనేటువంటి అమ్మాయి భారతదేశం గురించి ఏమన్నదంటే, నేను దురదృష్టవశాత్తు రష్యా దేశంలో, USSRలో పుట్టాను. నేను అదృష్టవశాత్తు భారతదేశంలో ఏ నదిలో, ఏ సముద్రంలోనూ దూకి ఆ పుణ్య భూమిలో, ఆ మోక్ష భూమిలో నేను మళ్ళీ అంటూ జన్మ ఉంది అని చెప్పేసి భారతీయులు, హిందువులు చెప్తారు కాబట్టి నేను మళ్ళీ భారతదేశంలో జన్మ ఎత్తుతాను అని పలికింది ఆ తల్లి. కాబట్టి ఆ తల్లికి ఉన్న భేదము, మన నాయకులకు ఉన్న భేదము చూడండి. 100 ఏళ్ల క్రితము వందే మాతరం అని ఆ నినాదాలు చెబుతా ఉంటే బహిరంగ సభల్లో పట వేలాది మందిని జైల్లో పెట్టారు, కొరడ దెబ్బలతో కొట్టారు, చొక్కాతో పాటు బన్యంతో పాటుగా చర్మమూడి వచ్చింది, మాంసం ముద్దలు వచ్చినాయి, ఆ విధంగా నరక యాతన పెట్టారు. ఓ భూమాత, ఓ భూతల్లి, ఓ భారత మాత, నీకు పాదాభివందనం అని మనం పలుకుతున్నాం వందే మాతరం అక్కడ నినాదములు. బంకిం చంద్ర చటర్జీ రాశాడు ఆ ఉద్యమ గీతాన్ని. 150 సంవత్సరాలు పూర్తవుతున్నది. కాబట్టి
డాక్టర్ హెడ్గే వారు 100 సంవత్సరాలు ఎవరికి వారే ఏమునా తీరే ఏటికొక్కడు కోటికొక్కడు కులాల వారిగా కుళ్ళిపోయి కుళ్ళు బుద్ధితో కళ్ళు ఒడుసుకొని ఆ రోజు ఆ విధంగా కులాల వారిగా ప్రాంతాల వారిగా భాషల వారిగా విడిపడిపోయి విఘటితమైన జాతి మన కళ్ళ ముందు కనబడుతున్నది. ఎందుకు ఇన్ని 100 ఏళ్లుగా పౌరుష పరాక్రమాలతో ధైర్య సాహసాలతో ప్రపంచానికి జగద్గురువుగా నిలబడ్డ నా భారతదేశము ఎందుకు బానిసగా మారిపోయింది? ఏమి లోపించింది నా జాతి లోపట అని భావించాడు అన్నాడు. వందే మాతర ఉద్యమము ప్రతి క్లాసు రూముల్లో ఆ విధంగా వందే మాతర యుద్ధము విద్యార్థి దశలో ఆ విధంగా చేశాడు. తన మాస్టర్ యొక్క ఇంట్లో గదిలో కూర్చొని ఆ యొక్క కోట బురుజు పైన ఉన్న విదేశీ పతాకాన్ని విదేశీ జెండాని తీసివేసి కాషాయపు జెండాని ఎగిరించడం కోసం ఆ విధంగా ప్రయత్నం చేశాడు. చివరికి కలకత్తా వెళ్ళారు. కలకత్తా మెడికల్ యూనివర్సిటీలో పాటు అక్కడ డాక్టర్ కోర్సు పూర్తి చేశారు. డాక్టర్ కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇలాంటి దేశం ఈ విధంగా ప్రపంచానికి జగద్గురువుగా నిలబడ్డ నా భారతదేశము ఎందుకు బానిసగా మారిపోయింది? కాబట్టి నా దేశానికి సేవ చేయడం కోసము నేను మనుషులకి మందులు ఇవ్వను, నేను ట్రీట్మెంట్ చేయను, నేను నర్సింగ్ హోమ్లు హాస్పిటల్స్ ఓపెన్ చేసి ప్రపంచంలో చాలా దేశాలు డాక్టర్ హెడ్గే వారిని వాళ్ళు ఆహ్వానించారు. మా దేశానికి రండి, మా యొక్క దేశంలో భూమి ఇస్తాము, నర్సింగ్ హోమ్ కల్పిస్తాం, హాస్పిటల్ కల్పిస్తాం అని ఆహ్వానించినప్పటికీ డాక్టర్ హెడ్గే వారు అప్పుడు ఏమన్నారంటే, నా జాతికి పట్టిన రోగం ఏదైతే ఉందో, అనేక్యత అనే రోగం ఏదైతే ఉందో, విడివడిపోయి విఘటితమై కులాల వారిగా ప్రాంతాల వారిగా భాషల వారిగా కులాల వారిగా జీవిస్తున్న నా సమాజాన్ని ఏకత్రితం చేసి ఒక్క తాటిపై నడిపించడం కోసమే అలాంటి మందును తయారు చేస్తా అన్నాడు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అనేటువంటి సంఘాన్ని నిర్మాణం చేశాడు, ప్రారంభం చేశాడు 1925 సంవత్సరంలో, 100 సంవత్సరాల క్రితం. ఈ దేశంలో 4 రకాల మనుషుల్ని మనం చూస్తున్నాం. 4 రకాల మనుషుల మధ్యన మనం నివసిస్తున్నాం. ఒకటో రకము నరరూప రాక్షసులు. ఎవడో నరరూప రాక్షసులు మనకు తెలుసు. దశావతారాల్లో కూడా మనకు దశావతారాల యొక్క ప్రదర్శనలో మనము రాక్షసుల్ని మనం చూసాం. మన రామాయణ మహాభారతంలో రాక్షసుల్ని చూస్తున్నాం. కాబట్టి రాక్షస మూకలు ఈ విధంగా వాళ్ళ మధ్యన మనము నివసిస్తున్నాం. రెండో రకము నర పశువు. మనిషే కానీ స్కూళ్ళలో కూడా మన గురువులు ఏమంటారు? మనిషిలాగా నడవకపోతే పశువు వారా ఇంకా మారవారా అని పలుకుతారు మన గురువులు. అలాంటి పశు మనస్తత్వం కలిగినటువంటిగా మనుషుల మధ్యన మనం నివసిస్తున్నాం. మూడో రకము మనుషుడు నరుడు. అమ్మను అవమానించిన, భార్యని తిట్టిపోసిన, భార్యని కూడా అవమానించిన, కన్న కూతురుని ఎత్తుకుపోయినా, నడి బజారులో గోమాతను తెగ నరికిన, కళ్ళ ముంగట దేవాలయాల్ని పడగొట్టినా ఏమాత్రము స్పందన లేనట్టుగా మనుషుల మధ్యన నరుల మధ్యన మనం నివసిస్తున్నాం. కానీ నాలుగవ రకము నరులలో ఉత్తమమైనటువంటి వాడు మానవుడే మాధవుడు. నర్సే నారాయణ బన్నా హై, నారీసే నారాయణీ బన్నా హై అని మన వేదాలు ఉద్ఘోషిస్తున్నాయి. కాబట్టి మన దేశము లోపల 4 రకమైనటువంటి నరోత్తములు ఎక్కడ ఎవరికి ఏ సమయంలో ఆపదలు వచ్చినా, కష్టం వచ్చినా, తుఫాను వచ్చినా, సునామీ వచ్చినా, భూకంపాలు వచ్చినా, ఎక్కడ ప్రమాదాలు జరిగినా నేనున్నాను అని వచ్చేటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో ఇవాళ అలాంటి సోదరులని, అలాంటి నరోత్తములనే గత 100 సంవత్సరాలుగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఉదయం పూట, సాయంత్రం పూట, రాత్రి పూట, అర్ధరాత్రి పూట అలాంటి యువకులందరినీ కూడా, అలాంటి యువకులందరినీ కూడా ఏకత్రితం చేసి శాఖ పేరుతో సమాజాన్ని సంఘటితపరుస్తున్నారు. వాళ్ళలో ఉన్న ఒక జాజ్వల్యమానమైనటువంటి దేశభక్తిని మేలుకొల్పుతున్నది. వాళ్ళలో ఉన్న పౌరుష పరాక్రమాలని మేలుకొల్పుతున్నది. మీకు ఒక 2-3 సంఘటనలు చెప్తాను. భగత్ సింగ్ తన తండ్రితోటి పొలంలోకి వెళ్ళాడు. నాన్న ఇది ఏమిటి మొక్క అని అడిగాడు. ఇది వరి మొక్కరా అని చెప్పాడు. ఒకటి నాటితే 300-400 500 గుత్తులు వస్తున్నాయి అని వివరించాడు. వరి మొక్క గురించి ముందుకెళ్ళిపోయాడు. వెనక అక్కడే ఆగిపోయాడు. ఏరా భగత్, ఏం చేస్తున్నావు అక్కడ? నేను బాంబు నాటుతున్నా నాన్న అన్నాడు. అరే బాంబు ఏంటరా నాటము? బాంబు ఏంటిది నాటము? ఏదో విత్తనం నాటితే విత్తనాలు వస్తాయి కానీ, శనగలో, గోధుమలో, జొన్నలో ఇంకేదో నాటితే ఆ విత్తనాలు వస్తాయి కానీ నువ్వు బాంబు నాటితే ఏంటిది అని ప్రశ్నిస్తాడు భగత్ సింగ్ తండ్రి. నువ్వు చెప్పావు కదా నాన్న, ఒక వరి గింజ పెడితే 300-400-500 యొక్క గుత్తులు ఆ విధంగా విత్తనాలు వస్తాయని చెప్పేసి, ఒక్క బాంబు నాటితే
500-600 బాంబులతో నా భారత మాతని దాస్య శృంఖలాలు తెంచడం కోసమే, నా భారత మాతని రక్షించడం కోసమే, నా తల్లులందరినీ కూడా మానవ ప్రాణాలను రక్షించడం కోసమే, నా దేవతామూర్తుల యొక్క విగ్రహాన్ని కాపాడడం కోసమే, గోమాతల్ని కాపాడడం కోసమే 500 బాంబులతో ఈ బ్రిటిష్ తెల్ల కుక్కల్ని వెళ్ళగొట్టడం కోసం నేను పెద్ద అయిన తర్వాత ప్రయత్నం చేస్తాను, దాడి చేస్తాను అని పలికాడు 9 సంవత్సరాల వయస్సులో. గమనించండి, 11 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత తన చెల్లి అడిగింది, బిడ్డ చూడండి ఇక్కడ గమనించండి, మీరు అడిగారు భగత్ సింగ్ నాకు అనుకోండి, 11 సంవత్సరాలు వచ్చిన భగత్ సింగ్ కి చెల్లి అడిగింది, అన్నయ్య సీసా లోపట షెల్ఫ్లో ఏమి దాపెట్టావు, ఎర్రటి రంగు కలిగినట్టు పదార్థం ఏమిటన్నయ్య అని అడిగింది 11 సంవత్సరాల వయసులో భగత్ సింగ్. ఇక్కడికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న జలియన్ వాలాబాగ్ అనేటువంటి ఒక పెద్ద మహా మైదానము లోపల వేలాది మంది గుమికూడినటువంటి భారత మాత దాస్య శృంఖలాలు తెంపడం కోసము ఆ విధంగా గుమికూడి అక్కడ ఉపన్యాసాలు వింటున్నారు. నాయకులందరికీ ఉపన్యాసాలు వింటూ ఈ వందే మాతర ఉద్యమం ద్వారా ఈ దేశంలో ఉన్న తెల్ల కుక్కల్ని వెళ్ళగొట్టడం కోసం అక్కడ సమావేశం అవుతుంటే అక్కడ క్రైస్తవ ఆఫీసర్ అయినటువంటిగా రాక్షసుడు అయినటువంటిగా జనరల్ డయ్యర్ అనేటువంటిగా రాక్షసుడు వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపిన కారణంగా వందలాది వేలాది మంది తల్లులు తండ్రులందరూ కూడా నెత్తురు మడుగులో మునిగిపోయారు. ఆ నెత్తురు మరకలతో తడిసిన నేల మట్టిని తీసుకొచ్చి ఆ సీసాలో నింపాను. నా జీవితము శ్వాస ఉన్నంత వరకు నా ధర్మాన్ని, నా భారత మాతని రక్షించడం కోసము, నా కర్తవ్యాన్ని మరిచిపోకుండా ఉండడం కోసమే ఈ యొక్క మట్టిని తీసుకొచ్చి ఆ సీసాలో నింపాను చెల్లి అని చెల్లికి ఆ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి 9-11 సంవత్సరాల బాలుడు ఆ విధంగా పలికితే ఇవాళ 18, 19, 20, 25, 30, 40 సంవత్సరాలు వచ్చినా ఏ మాత్రము కూడా చలనము లేకుండా మన దేశము ఎవడి చేతుల్లో ఉంది? రావణాసుడి చేతుల్లో ఉందా? కంసుడి చేతుల్లో ఉందా? ఔరంగజేబు చేతుల్లో ఉందా? ఒక యేసు ప్రభు చేతుల్లో ఉందా? ఏమీ పట్టదు మన యువతకు. ఎక్కడ పార్టీలు జరుగుతాయి, ఎక్కడ వ్యసనము ఆ విధంగా మనం గురైపోదాం, ఎక్కడ ఏమి తాగుదాం అనేటువంటిగా సమాజం యువత నిర్మాణమైంది. స్వామిజీ నవతమ్మ గారు ఇప్పటిదాకా మనకి ఎలాంటి బిడ్డల్ని కనాలి మీ యొక్క వడి లోపల, ఎలాంటి ముద్దు బిడ్డల్ని, ఎలాంటి నరోత్తములకు నిర్మాణం నా తల్లి కడుపులో జన్మించాలి, నా తల్లి బిడ్డలో పెరగాలి అని చెప్పారు ఇప్పటిదాకా మనకి. కాబట్టి ఇవాళ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము గత 100 సంవత్సరాల తపస్సు లోపల ఈ జాతిని కలిపి ఎన్నో రకాల ఉద్యమాలు తీసి దేవాలయాల్ని కాపాడడం కోసము లక్షల దేవాలయాలు నేలమట్టం పోతే 35 లక్షల దేవాలయాలని నేలమట్టం చేశారు ఇక్కడ ఇస్లాంని స్థాపించడం కోసం. నా తల్లి వడి, తర్వాత బడి, తర్వాత గుడి, ఈ 3 కేంద్ర ఆధార మార్గరెట్ థాచర్. ఎవరమ్మా మార్గరెట్ థాచర్? ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? మార్గరెట్ థాచర్ ఏ దేశానికి ప్రధాని? మార్గరెట్ థాచర్ మన 200 సంవత్సరాల పాటు పరిపాలించిన బ్రిటన్ యొక్క అధిపతి, బ్రిటన్ యొక్క రాణి, ఆవిడ పేరు మార్గరెట్ థాచర్. ఆ అమ్మని బీబీసీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వాళ్ళు అడగలే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అడగలే, ఇంటర్వ్యూ చేయలే, నవతక్క పోయి ఇంటర్వ్యూ చేయలే. ఆ అమ్మని ఏమని అడిగారు? అమ్మాని మీరు భారతదేశం గురించి ఏమని గొప్పగా చెబుతారు? ఏమని గొప్పగా చెప్తారంటే అప్పుడు చెప్పింది, నేను భారతదేశం గురించి గొప్పగా చెప్పేది అక్కడ ఉండే మాత నిర్మాత, అక్కడ ఉండే తల్లి గురించి, అక్కడ ఉండే కుటుంబ వ్యవస్థ గురించి నేను గొప్పగా చెబుతాను. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ ఆ దేశం మీద దాడులు జరిపినా ఇంతకాలము ఆ యొక్క దేశము బతికి ఉంది, అక్కడ హిందుత్వము జీవిస్తా ఉన్నది, హిందుత్వము మేలుకొని ఉన్నదంటే అక్కడ ఉన్నటువంటి తల్లుల కారణంగా, అక్కడ ఉన్నటువంటి మాతృమూర్తుల కారణంగా ఆ విధంగా జీవిస్తున్నది అని చెప్పేసి అన్నట్టు. అందుకే ఈ భూతల్లికి ఉన్న సహనం మన తల్లులో ఉందని చెప్పేసి ఇవాళ మీకు అడుగుతున్నాను పిల్లల్ని, మన అమ్మకి మనకు హాలిడేస్ వచ్చినా ఏమొచ్చినా విశ్రాంతి లేకుండా ఉదయం మన అందరికంటే ముందు లేస్తుంది, అందరూ పడుకున్న తర్వాత పడుకుంటుంది, ఇల్లంతా ఊడిగమ చేస్తుంది, అందరూ తిన్న తర్వాత మిగిలితే తింటుంది, లేకపోతే లేదు. వారానికి 15 రోజులకు నెలకు ఒకసారి తనకి ఇష్టమైన కూర చేసుకుంటుందా లేదా? చేసుకొని ఫ్రిడ్జ్లో దాపెట్టుకుంటుందా, కబోర్డ్లో దాపెడుతుందా, టిఫిన్ బాక్స్లో దాచిపెడుతుందా మన అమ్మ? ఏమ్మా దాచిపెడుతుందా? దాచిపెట్టు. రాత్రి అయిపోయి అందరు ఇంటిల్లిపాది ఇంట్లో ఉన్న పెదనాయన, తాత, చిన్నమ్మ, చిన్నన్న, అన్న, తమ్ముడు అందరూ భోజనం చేసిన తర్వాత దాంట్లో గిన్నెలో పాత్రలో చూస్తుంది, అయిపోయింది.
కానీ బాధపడలే నా తల్లి, నా చెల్లెలు, నా అక్కలు, మన అమ్మలు. బాధపడకుండా అందరి మొహాలు చూసి వాళ్ళు తిన్న ఆనందాన్ని, వాళ్ళు పొందిన అనుభూతిని, వాళ్ళ యొక్క కడుపు నిండినటువంటి ఆనందాన్ని చూసి కడుపు నింపుకున్న నా తల్లి, అక్కడి తల్లి గొప్పది అని చెప్పేసి మార్గరెట్ థాచర్ చెప్పింది. వాడి అలాంటి తల్లుల కన్న బిడ్డలు మన భారతదేశంలో నిర్మాణం కావాలి. వాడి ఆ విధంగా రామాయణ మహాభారతాలు ఈ విధంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి అలాంటి విషయాలు మర్చిపోయిన కారణంగా నా జాతి వెనుకబడిపోయింది, నా జాతి విఘటనమైపోయింది, నా జాతి కులాల వారిగా విడిపడిపోయిన కారణంగా పరాయి వాడు వచ్చి మన భూమిని ఆక్రమణ చేశాడు, మన దేవాలయాల్ని పడగొట్టాడు, మన తల్లుల పైన అత్యాచారాలు జరిపాడు. కాబట్టి అలాంటి జాతిని మళ్ళీ నేను ఉవ్వెత్తున ఎగసిపడే హిందుత్వాన్ని నేను ఆ విధంగా వెలిగిస్తాను అని 1925 సంవత్సరాల క్రితం డాక్టర్ హెడ్గేవార్జీ సంఘాన్ని స్థాపించేశాడు. మీకు ఒక విషయం సంఘటన జ్ఞాపకం చేస్తాను. సమయము చాలా మంది కొంతమంది వెళ్ళిపోతున్నారు, కొంతమంది అమృత పుత్రులందరూ కూడా పుత్రికలు కొంచెంమంది పాపం వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ కాదు అక్కడ చాలా సమయం వేస్ట్ చేయించారు ఇక్కడ నిర్వాహకులు. పాపం మిమ్మల్ని కూడా నేను ఏమనను, మీరు అందరూ వచ్చేదాకా నిర్వహించాలని చెప్పేసి నిర్వాహకులు పునాదురాలుగా నిలబడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా సంతోషము. వాటి ఒక యువకుడు సముద్రం ఒడ్డులో విహరిస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు. ఒక 6 మాసాల పాటు ఆయన ఇన్షర్ట్ చేసుకున్నాడు, పైన క్యాప్ పెట్టుకున్నాడు, టై కట్టుకున్నాడు, సాక్స్ వేసుకొని షూ వేసుకున్నాడు. ఆ విధంగా ఇసుకలో ఆ విధంగా విహరిస్తున్నాడు. 6 మాసాలుగా అక్కడ ఒక బండరాయి మీద అక్కడ తెల్ల చొక్కా వేసుకున్నారు పెద్ద మనిషి నాయన. అక్కడ ఇంకొక నాయన కూర్చున్నాడు, ఇక్కడ స్వామీజీ కూర్చున్నారు. ఇక్కడ స్వామీజీకి కరెక్ట్గా సరిపోతారు. ఒక బండరాయి మీద కూర్చున్నారు, గోచి మాత్రమే కట్టుకున్నారు, చుక్కా లేదు, బనీన్ లేదు, మెడలో ఒక కండువ మాత్రమే వేసుకున్నారు స్వామీజీ. అలాగే ఒక పెద్ద మనిషి బండరాయి మీద కూర్చున్నాడు. ఆ పెద్ద మనిషి చేతుల్లో వారము 10 రోజులకు ఒక పుస్తకము, ఒక గ్రంథము మారుతూ చదువుతూ ఆ యువకుడు గమనిస్తున్నాడు. గమనించి 6 మాసాల తర్వాత ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా నమస్కారాలు, మీరు చాలా రామాయణ మహాభారత భాగవతాది ఇతిహాసాలన్నీ కూడా ఉపనిషత్తులు కూడా చదువుతున్నారు, ఆ చదవడం నేను గమనించాను. కాబట్టి నేను ఒక సంస్థలో ఒక సైంటిస్ట్ గా పనిచేస్తున్నాను, కాబట్టి నేను ఒక సలహా ఇస్తాను, మీరు పాటిస్తారా అని. మీరు ఏదైనా సరే ఈ జాతికి, ఈ దేశానికి ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేస్తారా, ఏదైనా కనుకొని ఈ దేశానికి అందిస్తారా అని ఆ పెద్ద మనిషిని కోరుతున్నాడు ఆ యువకుడు. ఆ మాట పూర్తి కాగానే ఒక 25 వెహికల్స్ వచ్చాయి అక్కడికి. 25 వెహికల్లలో దాదాపుగా చాలా మంది పెద్ద ఆఫీసర్లందరూ కూడా మైండ్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ వచ్చేసి అక్కడ ఆగిపోయినాయి. ఆగిగానే అందరూ వరుసగా వచ్చారు. అక్కడ యువకుడు గమనిస్తున్నాడు, నా కోసం ఒకే కారు వస్తుంది, కానీ నేను ఆ గోచి కట్టుకున్న పెద్ద మనిషి చుట్టారా 4 వైపులు తిరిగి చూశాడు. ఈ ఇద్దరు తప్పిస్తే ఇంకా ఎవరు లేరు. ఎవరి కోసం వచ్చింది ఆశ్చర్యపోతున్నాడు. వెంటనే ఆ క్షణాల్లో ఆలోచన చేస్తున్న సమయంలో వరుసగా నిలబడి ఒక్కసారిగా ఆఫీసర్లందరూ ఆ గోచి కట్టుకున్న పెద్ద మనిషికి సెల్యూట్ కొట్టారు. భయపడుతున్నాడు ఆ యువకుడు. అందరూ కారులోకి ఆహ్వానించారు, కారులో కూర్చున్నారు. కారు తీసిన తర్వాత ఆ పెద్ద మనిషి, గోచి కట్టుకున్న పెద్ద మనిషి ఆ విధంగా కారులో కూర్చున్నాడు. డోర్ వేశారు. వెంటనే గ్లాస్ విండోని దించారు, అంటే కిటికీని దించి కిందికి ఆ పెద్ద మనిషి చూస్తున్నాడు బయటికి ఆ యువకుడి వైపు. సారీ సార్, నన్ను క్షమించండి సార్, మీరు ఎవరో మహానుభావులు పెద్దవారు అయినట్టున్నారు, మిమ్మల్ని విసిగించాను, అనవసరంగా నేను మీ సమయాన్ని వృధా చేశాను సార్, నన్ను క్షమించండి సార్, కానీ మీరెవరో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు ఆ యువకుడు. అప్పుడు ఆ పెద్ద మనిషి నవ్వుతూ చెప్తున్నాడు, ఏమని? నువ్వు ఇందాక చెప్పినావు కదా ఇంతకు ముందు, నేను ఫలానా సంస్థలో నేను సైంటిస్ట్ అని చెప్పావు, ఇస్రో అనే సంస్థలో సైంటిస్ట్ అని చెప్పావు కదా, ఆ సంస్థ ఇస్రో సంస్థకి నేను అధిపతిని, నేను చైర్మన్ని, నేను ప్రెసిడెంట్ని అని చెప్పాడు ఆ గోచి కట్టుకున్న పెద్ద మనిషి. మన గోచి కట్టుకుంటే అవమానిస్తాం, రుమాలు కట్టుకుంటే అవమానిస్తాం, బనీలు వేసుకుంటే అవమానిస్తాం, గ్రామాల్లో రుమాలు కట్టుకుంటే అవమానిస్తాం. ఈ తాత ఏం చెప్తాడు రా, నా తాత సైంటిస్టులకి తాత, సైంటిస్టుల తాత మన తాతలు. ఆ సైంటిస్టులకు తెలియని విషయాలు మన తాత ముత్తాతలకు తెలుసు.
ఆ పెద్ద మనిషి సారీ సార్ మీరు ఎవరో తెలుసుకోవచ్చా అని ఆ ప్రశ్న వేయగానే అప్పుడు ఆ యువకుడికి సమాధానం ఇస్తూ నువ్వు ఇందాక చెప్పిన ఆ సంస్థకి కదా అది నా పేరు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ అంటారు అని చెప్పారు. ఆ యువకుడు అయినటువంటి ఒక ముస్లిం మతంలో పుట్టి మన భారతదేశానికి అధిపతిగా రాష్ట్రపతిగా వహించినటువంటి ఒక డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి ఋషి ఇస్లాం మతంలో పుట్టి ఈ దేశం కోసం తపస్సు చేశాడు. ఈ దేశం రక్షణ కోసం పాకిస్తాన్ తో, బంగ్లాదేశ్ లో, చైనాతో, ఆస్ట్రేలియాతో, కెనడాతో, విదేశీ తొత్తులతో వాళ్ళ పాదాక్రాంతము కాకుండా ఆ ఋషిముని ఆ యొక్క యోగి ఈ దేశం కోసం ఎన్నో మిజైల్స్ ని తయారు చేశాడు. ఆర్ఎస్ఎస్ హెడ్ ఆఫీస్ నాగ్పూర్ కి ఉత్తరం రాశాడు, నాగ్ మిజైల్ తయారు చేస్తున్నాను, 5 మంది వేద పండితులు వేదాలని అపశోహన పట్టినటువంటి వాళ్ళని నాకు ఇవ్వండి అని చెప్పేసి. ఈ అదే పనిలో ఉన్నా కూడా మన 3-4 వేద పండితులు ఇవ్వడం జరిగింది. ఎందుకోసం అడిగారు మన ఆర్ఎస్ఎస్ అధినేతలు, ఎందుకోసం మీకు 5 మంది వేద పండితులు కావాలి అని అడిగితే అప్పుడు అబ్దుల్ కలాంజీ చెప్పారేమంటే ఆనాడు రామాయణ మహాభారతంలో ఉన్నట్టుగా ఆ నాగాస్త్రం ఏదైతే ఉందో ఆ నాగాస్త్రాన్ని ఈనాడు అంత శక్తి లేదు, దానికి కేవలం అక్కడ పని పూర్తి చేస్తుంది, కానీ తిరిగి మన అమ్ములపులోకి మన అమ్యునిషన్ స్థావరానికి మళ్ళీ ఇక్కడ మిజైల్స్ ఉండే యొక్క స్థావర కేంద్రానికి వచ్చే శక్తి లేదు ఈనాడున్న మిజైల్స్ కి. కాబట్టి ఆ వేదాల్లో ఉపనిషత్తుల్లో ఆ రిటర్న్ వచ్చి మన యొక్క స్థావరానికి వచ్చే శక్తి, ఆ మహిమ, అందులో జ్ఞానము అందులో ఉంది, ఆ విధంగా చదవాలి కాబట్టి అని చెప్పడం జరిగింది. అబ్దుల్ కలాంజీ తననే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారిని తన యావత్ జీవితము గురువుగా స్వీకరించి రామాయణ మహాభారత ఉపనిషత్తులు అన్ని చదువుతూ ఇస్లాం మతంలో పుట్టినా కానీ ఏ క్షణంలో కూడా నమాజు చేయకుండా ఈ భారతదేశం కోసమే భరతమాత వడిలో ఆ విధంగా చివరి శ్వాస వదిలారు మన యోగి తపస్సు అయినట్టుగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రామాయణ మహాభారత గాథలు చదువుతూ. ఇవాళ అడుగుతారు చిన్నపిల్లలు రామాయణ మహాభారత పుస్తకం చదివితే అప్పుడే ముసల్లాను అయిపోయినావా అని మన ఇళ్లలోనే యువకులు అడుగుతూ ఉంటారు. యువకుడు ఏవైనా సరే మహాభారతం కానీ రామాయణం కానీ చదువుతూ దేవాలయానికి వెళ్ళి ఆ విధంగా దేవాలయంలో కూర్చుంటే అప్పుడే ముసలోడు అయిపోయినవరా, పన్నుడిపోయిన వాళ్ళు, బేకారు ఉన్న వాళ్ళు, పని లేని వాళ్ళు, రిటైర్ అయినటువంటి వాళ్ళు, పని పాట లేకుండా ఉన్న వాళ్ళు భజన చేయాలి, వాళ్ళు దేవాలయానికి వెళ్ళాలి, రామాయణ మహాభారతాలు చదవాలి. కానీ ఈ వయసులో నువ్వేంట్రా రామాయణ మహాభారతాలు చదువుతూ గుళ్ళ చుట్టూ తిరుగుతున్నావు అని అవమానపరిచే యువత మన వెంటే ఉంది, మన కళ్ళ ముందరే ఉంది. కానీ వాళ్ళందరికీ జవాబుగా ఈ సంఘటన కావాలనే చెప్పాను నేను ఆ శాస్త్రవేత్త గురించి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అండ్ డాక్టర్ ఏం పేరు అధిపతి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఈ గుర్తుంచుకోవాలి జీవితంలో. కాబట్టి ఈ విధంగా రామాయణ మహాభారతాలు పుక్కిడి పురాణాలు కాదు, ఒక 2-3 సంగతులు చెప్పి నేను పూర్తి చేస్తానమ్మా. మిమ్మల్ని విసిగించుకోండి. ఇదైపోయింది. అందరి శ్రీనివాస్ రెడ్డి గారు స్వామీజీ అమ్మ రావటం. రామాయణంలో రాముడు వనవాసానికి, ఇవన్నీ తెలుసు, మనందరికీ తెలుసు. వనవాసానికి వెళ్తున్న సమయంలో ఆయన యావత్ ప్రజానికమంతా ఆయన వెంట వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. చూడండి, అక్కయ్య చెప్పారు ఇందాక పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి. కానీ కోట్ల సంవత్సరాల క్రితమే మన రాముల వారు చూపించారు. అక్కడ మీరందరూ కనుక వస్తే నా వెంట అడవులకి, అయోధ్య మీరందరూ కూడా రావణ కాష్టం అయిపోయింది, మాకు ఇది మరుభూమితో సమానము, శ్మశానంతో సమానము, మీరు లేని చోట మేము ఉండము, మీతో పాటు వరానికి వస్తాము, 14 సంవత్సరాల పాటు అక్కడే ఉంటామని చెప్పేసి యావత్ ప్రజానికమంతా ఆయన వెనుక బయలుదేరితే రాముల వారు ఆపారు అక్కడనే. వద్దు, అడవి ఎంత పెద్దదో ఎంత చిన్నదో నాకు తెలియదు, వాడు మీరందరూ కూడా రావద్దు, అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, అక్కడ ఉండే జంతు జాలాలు, పక్షులన్నీ కూడా తినే ఆహార పదార్థాలని, పండ్లని, కాయగూరల్ని, మిగతా పదార్థాలని కూడా మనందరము తింటే అక్కడ ఉండే పర్యావరణ సమతుల్యము దెబ్బతింటుంది, కాబట్టి మనము హాని కలిగించదు, కాబట్టి నేను వద్దంటున్నాను అని చెప్పేసి రాముల వారు అక్కడే ఆపాడు. చివరిగా రామాయణం అయిపోయింది, యుద్ధం అయిపోయింది. యుద్ధ భూమిలో అయిపోయిన తర్వాత నా సీతను నాకు అప్పచెప్పితే ఈ మూర్ఖుడు చచ్చేది కాదు కదా అని బండరాయి మీద కూర్చున్న ఆ రామచంద్రుడు ఆ విధంగా నిట్టూరుస్తున్న సమయంలో కూడా ఒక నీడ వస్తున్నది. ఎవరా శూరుడు, మహాపరాక్రమవంతుడు,
నవగ్రహాల్ని తన కాళ్ళ కింద పెట్టుకుని అదివు పట్టుకుని ముల్లోకాల్ని అదివు పట్టుకుని ఆ విధంగా పరిపాలించిన నా నాథుణ్ణి చంపినటువంటి ఆ మహాపురుషుడెవరు, వీరాది వీరుడెవరు అని ప్రశ్నిస్తూ వస్తున్నది ఒక తల్లి. ఆ విధంగా తను కూర్చున్న బండరాయిని దాటిపోతున్నది ఆ నీడ. రాముల వారు గమనించారు, ఎవరో ఒక తల్లి వస్తున్నదని ఆ నీడలో గమనించి ఆ తల్లికి ఎదురుగా నిలబడి ఆ తల్లికి ప్రణమిల్లారు. అమ్మా, ఎవరమ్మా మీరు? అప్పుడు చెప్పింది ఆ తల్లి, పంచకన్యలలో ఒక్కతైనటువంటి నేను అందాల రాశిని, నన్ను మండోదరి అంటారు. ఈ రావణాసురుడి భార్యను, ధర్మపత్నిని నేను పరిచయం చేసుకుంది ఈ మండోదరి మాత. ఏమయ్యా మీలో ఏమున్నది కనుక మీరు గెలిచారు, ఏమీ లేదు కనుక నా భర్త ఓడిపోయాడు, సంహరించబడ్డాడు అని రాముల వారిని అడిగితే, మీరే గమనించారు కదమ్మా, మీరే చెప్పండి అని రాముడికి చెబుతుంది. రాముల వారు ఆ అమ్మని అడుగుతాడు, మీరే చెప్పమని అడుగుతాడు. మండోదరి మాత పంచకండ్లలో ఒక్క నన్ను విడిచిపెట్టి నార బట్టలు కట్టుకుని అడవుల్లో కందమూలాలు తింటున్న నీ భార్యని కన్ను వేసి, ఆ విధంగా నీ భార్యతో పాటు చాలా మంది ఆడవాళ్ళ పైన కన్ను వేసి ఆ విధంగా దుర్మార్గుడైనట్టుగా ఆ భర్త ఆ విధంగా వారిని ఇబ్బంది పెట్టాడు కాబట్టి ఓడిపోయాడు, సంహరించబడ్డాడు. నువ్వు ధర్మాన్ని నిలబెట్టుకున్నావు. నీ తల్లి ఆశీస్సులు అందిస్తూ 14 సంవత్సరాల పాటు నిన్ను కాపాడే ధర్మమే, ధర్మపరంగా ధర్మబద్ధంగా నువ్వు నివసిస్తే, మాట్లాడితే, వివరిస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. వాడు ఆ ధర్మబద్ధంగా నువ్వు నివసించావు కాబట్టి, ధర్మాన్ని కాపాడావు కాబట్టి ఆ విధంగా నువ్వు గెలిచావు. నీడలో నన్ను గమనించి ఎదురు తిరిగి నాకు ప్రణమిల్లావు కదా. ఆ నీడలో గమనించి, ఒక తల్లిని గమనించి ప్రణమిల్లిన యొక్క గుణం ఏదైతే ఉందో ఆ గుణమే నీ ధర్మం కాపాడింది. వాడి అలాంటి మహాపురుషుడు నీవు అని చెప్పేసి ఆ మండోదరి మాత చెప్పడం జరిగింది. మహాభారతంలో 2 సంఘటనలు ఇదే విధంగా. మహాభారతం ఎందుకు అంటే, రాబోయే యువత మన తల్లిని ద్రౌపది మాతని లాక్కొని వస్తున్నారు. ఎక్కడికి లాక్కొచ్చారమ్మా? ఇక్కడికి, నిండు సభలోకి. మామల మరుదుల మధ్యన, బిడ్డల మధ్యన, సామంత రాజుల మధ్యన, గురువుల మధ్యన, పెద్దల మధ్యన, బిడ్డల మధ్యన, అందరి మధ్యలో కూడా అవమానపరుస్తూ ఆక్రమణ చేస్తున్న అంతఃపురంలో ఉన్న నా పతివ్రత మూర్తి అయినట్టుగా ద్రౌపది మాతని కొంగు పట్టుకుని ఆ విధంగా వెంట్రుకలు పట్టుకుని కటిక నేల మీద ఆర్తనాదాలు చేస్తున్న ఆ ద్రౌపది మాతని ఈడ్చుకుంటూ వస్తున్నాడు నిండు సభలోకి. దుశ్శాసనుడు లేచి నిలబడ్డాడు. భీమసేనుడు, ఒరే దుశ్శాసన్, యుద్ధ భూమిలో నా ఎదురుగా చిక్కినట్లయితే కనుక నీ గుండెలు చీల్చి ఆ రక్తాన్ని తాగి మిగిలిన రక్తాన్ని నీ యొక్క వెంట్రుకలు పూస్తాను రా ద్రౌపదికి అన్నాడు. అదే విధంగా ప్రతిజ్ఞ చేశాడు. అదే విధంగా వాడిని తుదముట్టించాడు. ఆ సమయంలోనే దుర్యోధనుడు నా తొడల పైన వచ్చి కూర్చో, ద్రౌపది రా. నిండు సభలో మామల మరుదుల బిడ్డల సామంత రాకుల గురువుల మధ్యన అవమానపరుస్తూ ఆ విధంగా ఆహ్వానించాడు తొడల పైన కూర్చోవడానికి దుర్యోధనుడు. అప్పుడు మళ్ళీ లేచి నిలబడ్డాడు భీమసేనుడు. దుర్యోధన్, ఇక్కడ అడుగులో మడుగులో దాక్కున్నా, పంది కొక్కులోగా దాక్కున్నా ఆ అడుగులో నుంచి మడుగులో నుంచి నిన్ను బయటికి లాక్కొచ్చి నీ తొడలు పగలగొట్టి ఆ విధంగా నిన్ను సంహరిస్తాను అన్నాడు. 100 మంది కౌరవులందరినీ కూడా సంహరించాడు ఒకే ఒక భీముడు. ఆ భీమసేనుడికి మనం బిడ్డలం, ముని మనిమరాళ్ళం మనందరం కూడా. ఆ భీమసేనుల నిర్మాణమే, ఆ ధర్మరాజు నిర్మాణమే, ఆ పంచ పాండవుల నిర్మాణమే ఈనాడు రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ఈ భూమండలం పైన చేస్తున్నది.